హాయ్! మీకొక చిన్న కథ చెప్పనా? ఏంటంటే ఒక నైన్త్ క్లాస్ స్టాండర్డ్. తనకి ఒక 14, 15 ఇయర్స్ ఉంటే, ఆ బాయ్‌కి కూడా 14 అండ్ 15 ఇయర్స్ మేబీ సేమ్ క్లాస్ కాబట్టి సేమ్ ఏజ్ ఉండొచ్చు. మేబీ ఐ థింక్. అయితే ఏం జరిగిద్ది అంటే, ఆ స్కూల్‌లో వాళ్ళు ఒక గేమ్స్ కండక్ట్ చేస్తారు స్కూల్‌లో. గేమ్స్ కండక్ట్ చేస్తే, ఆ గేమ్స్ వాళ్ళేం చేస్తారు అంటే, ఆ స్కూల్‌కు కాకుండా వేరే వాళ్ళ స్కూల్స్‌తో కాంపిటీషన్. అయితే ఆ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ వెళ్తారు. వేరే స్కూల్‌కి వెళ్తారు. వెళ్ళి బాయ్స్ ఏదో క్రికెట్ ఆడతారు. గర్ల్స్ వచ్చేసి ఖోఖో ఆడతారు. ఖోఖో ఆడతారు. ఆ డే అయిపోతుంది. నెక్స్ట్ డే యాజ్ యూజువల్‌గా బాయ్స్ అండ్ గర్ల్స్ అదే నైన్త్ క్లాస్ క్లాస్‌మేట్స్ మొత్తం స్కూల్‌కొచ్చేస్తారు. అయితే ఆ క్లాస్‌లో ఏం జరుగుతుంది అంటే, ఒక బాయ్‌కి క్రికెట్ ఆడేటప్పుడు తన చేతి మోచిప్పకి ఎల్బోకి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగి దెబ్బ తగిలింది అని క్లాస్‌లో ఒక గర్ల్‌కి వచ్చి చెప్తాడు. నాకిక్కడ దెబ్బ తగిలింది. ఇదిగో నా మోచిప్పకి అని చెప్పేసి చూపిస్తుంటే, ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే, ఆ అమ్మాయి అంటుంది, నేను ఖోఖో ఆడేటప్పుడు నాకు దెబ్బ తగిలింది. ఇదిగో నాకిక్కడ తగిలింది అని చెప్పేసి తన ఫ్రాక్‌ని పైకి లేపి చూపిస్తుంది. ఇంకా రిమైనింగ్ క్లాస్‌లో ఉన్న బాయ్స్, గర్ల్స్ అందరూ షాక్. 2 మినిట్స్. ఎట్ ఏ టైమ్ క్లాస్ టీచర్ ఎంట్రీ అవుతుంది ఆ టైంలో. క్లాస్ టీచర్ కూడా చూస్తుంది. చూసి వాట్ హ్యాపెండ్, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది. ఇంకా మా టీచర్‌కి కూడా అది నోటీస్ అయింది. సో, అంతమంది ముందు తనకి చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పేసేసి, ఆ పాపని క్లాస్ అయిపోయిన తర్వాత తన స్టాఫ్ రూమ్‌లోకి తీసుకెళ్తుంది. తీసుకువెళ్ళి చెప్తుంది, యూ ఆర్ ఏ మెచ్యూర్డ్ గర్ల్. అంటే కామన్‌గా బాయ్స్ అండ్ గర్ల్స్ నైన్త్ క్లాస్ అంటే ఆల్రెడీ మెచ్యూర్డ్ బాయ్స్, మెచ్యూర్డ్ గర్ల్స్ అనే అర్థం కదా! సో, ఇట్లాగా నువ్వు మెచ్యూర్డ్ గర్ల్‌వి. వా మీ వాడికి ఆ బాయ్‌కి తగిలింది దెబ్బ అంటే మోచిప్ప. సో, వాడు చూపిచ్చొచ్చు. కానీ నీకు కొంచెం అది ప్రైవేట్ పార్ట్స్‌కి నియర్స్‌లో ఉన్నాయి. సో, అక్కడ తాకినియి దెబ్బలు. అలాంటప్పుడు నువ్వు చూపిచ్చకూడదమ్మా. నెక్స్ట్ టైమ్ ఇది చెయ్యకూడదు. ఇది కొంచెం మిస్టేక్. ఇది ఫస్ట్ టైమ్ నువ్వంటే చిన్న నువ్వింకా కిడ్ బిహేవియర్ కాబట్టి నీకు తెలియట్లేదు. నెక్స్ట్ టైమ్ ఇలా రిపీట్ చెయ్యకు అని చాలా ప్యాంపర్‌గా, చాలా పొలైట్‌గా చెప్పి పంపిస్తుంది టీచర్. ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. క్లాస్‌లోకొస్తుంది. ఆ డే క్లాసులన్నీ వింటుంది. హ్యాపీ ఎండింగ్ అయిపోయింది ఆ రోజుకి. నెక్స్ట్ డే మార్నింగ్ తను క్లాస్‌కొస్తుంది. తను క్లాస్‌కొస్తే తన బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. తన బెంచ్‌ని షేర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళిద్దరు ఆ అమ్మాయితో మాట్లాడరు. మాట్లాడకపోతే ఆ అమ్మాయి అడుగుతుంది, నాతో ఎందుకు మీరు మాట్లాడట్లేదు? వై? అని అడుగుతుంది. అడిగితే మా పేరెంట్స్ మాట్లాడొద్దన్నారు. మీ పేరెంట్స్ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, నువ్వు బ్యాడ్ గర్ల్‌వి అంట, నీతో మాట్లాడొద్దన్నారు మా పేరెంట్స్. ఆ అమ్మాయి అడిగింది, నేనెందుకు బ్యాడ్ గర్ల్ అయ్యాను? నన్ను ఎందుకు మాట్లాడొద్దన్నారు అంటే, నిన్న క్లాస్‌లో జరిగిన ఇన్సిడెంట్స్‌ని మేము వెళ్ళి మా పేరెంట్స్‌కి చెప్పాము. మేమిద్దరము వెళ్ళి మా పేరెంట్స్‌తో నువ్వు చేసింది మేము షేర్ చేశాము. వెంటనే మా పేరెంట్స్ చెప్పారు, అలా బిహేవ్ చేసే అమ్మాయిలు బ్యాడ్ గర్ల్స్. సో, వాళ్ళతో నువ్వు మాట్లాడొద్దు. వాళ్ళతో నువ్వు ఫ్రెండ్‌షిప్ చెయ్యొద్దు అని చెప్పారంట. పాపం ఆ రోజు మొత్తము ఆ అమ్మాయి ఇన్నర్‌గా ఫీల్ అవుతూ చాలా సైలెంట్‌గా ఉంటుంది. ఆ డే అయిపోయింది. ఈ అమ్మాయి కూడా నైట్ టైమ్ ఇంటికెళ్ళిపోతుంది. స్కూల్ అయిపోగానే ఇంటికెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నైట్ డిన్నర్ చేయదు. స్కూల్ నుంచి వెళ్ళిన దగ్గర నుంచి చాలా సైలెంట్‌గా ఉండింది. ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు అడుగుతారు, వై ఆర్ యూ డల్ టుడే అని అడుగుతారు. ఎందుకు ఈరోజు ఇట్లా ఉన్నావమ్మా డల్‌గా అని అడుగుతారు పేరెంట్స్. అయితే అమ్మాయి చెప్పదు. నైట్ డిన్నర్ టైంలో చెప్తది. డిన్నర్‌కి కూడా వద్దు అంటే, ఏం జరిగింది? క్లాస్‌లో ఏం జరిగింది? ఏంటి? అని వాళ్ళ డ్యాడీ, వాళ్ళ మమ్మీ ఇద్దరు అదే పనిగా కూర్చోబెట్టుకొని అడుగుతారు. అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్తది. ఏమని అనంటే, మమ్మీ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళిద్దరు నాతో మాట్లాడట్లేదు మమ్మీ అని చెప్తది స్టార్టింగ్.
అయితే వాళ్ళ డ్యాడీ అడుగుతారు, "ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళతో ఏమన్నా మిస్‌బిహేవ్ చేశావా? వాళ్ళనేమన్నా అరిసావా? తిట్టావా?" అని అడుగుతాడు వాళ్ళ డ్యాడీ. "లేదు డ్యాడీ వాళ్ళని ఎప్పుడూ నేను వాళ్ళతో మిస్‌బిహేవ్ చేయలేదు. వాళ్ళు నాకు 6థ్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్. 4 ఇయర్స్ నుంచి మేము ముగ్గురము ఒకటే బెంచ్‌లో కూర్చుంటాం. వాళ్ళకి నాకు ఎప్పుడు గొడవలు రావు" అని చెప్తది. వాళ్ళ మమ్మీ అడుగుతది, "మరి ఎందుకయింది?" అనంటే అప్పుడు చెప్తది ఆ అమ్మాయి, "మమ్మీ మొన్ననే మేము ఒక 2 డేస్ బ్యాక్ ఇలా గేమ్స్‌కి వెళ్ళాం కదా వేరే స్కూల్‌కి. నాకు ఇట్లా దెబ్బ తాకింది. మా క్లాస్ బాయ్‌కి కూడా ఒక బాయ్‌కి ఇలా దెబ్బ తాకింది. వాడు చూపిచ్చాడు నాకిక్కడ తాకిందని. నేను ఇక్కడ తాకిందని చూపిచ్చినాను. అది మా మిస్ చెప్పింది. ఇలా చేయకూడదమ్మా నెక్స్ట్ టైమ్ ఇలా కాదు, ఇలా చూపిచ్చొద్దు అని చెప్పింది. ఓకే అని నేనది మీకు కూడా చెప్పలేదు. మా ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళ పేరెంట్స్‌తో షేర్ చేసుకున్నారంట. వాళ్ళ పేరెంట్స్ చెప్పారంట, ఆ అమ్మాయి బ్యాడ్ గర్ల్, ఆ అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేయొద్దన్నారంట" అని చెప్పిందంట. అని చెప్పారు మమ్మీ. ఓకే. 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 అని వాళ్ళ మమ్మీ ఏదో కూతురికి అలా, అలా చెప్పేసి ఆ నైట్ ఫుడ్ పెట్టేసింది. నెక్స్ట్ డే స్కూల్‌కి వచ్చి వాళ్ళ పేరెంట్స్ ఏమంటారో తెలుసా? "మీ స్కూల్ బాలేదు. మీ స్కూల్ బాలేదు. మీ స్కూల్‌లో మీరు డిసిప్లిన్ నేర్పించట్లేదు. మీ స్కూల్‌లో మీరు ఈ పిల్లలకి బుద్ధులు అంటారు కదా! మేనర్స్ అది మంచి బుద్ధి మీరు నేర్పించట్లేదు. యాజ్ ఎ టీచర్‌గా స్కూల్‌కి వస్తే స్టడీస్ నేర్పిస్తాం. వాళ్ళకి స్టడీస్‌లో ఏదన్నా హెల్ప్ కావాలి అంటే నేర్పిస్తాం. లేకపోతే మా కళ్ళకి నోటీస్ అయితే అదేదన్నా రాంగ్ అయితే మేము చెప్తాం. ఇది రాంగు, ఇది రైట్ అని చెప్పేసి. ఆల్రెడీ 14, 15 ఇయర్స్ ఉన్న వాళ్ళకి వాట్స్ బ్యాడ్ టచ్, వాట్ గుడ్ టచ్ అని ఆల్రెడీ 4థ్, 5థ్ క్లాస్ కానించి అవేర్‌నెస్ స్టార్ట్ చేశారు. అది యాక్చువల్లీ 19 కిడ్స్‌కి వాళ్ళకైతే అస్సలు తెలీదు ఆ టైంలో. ఇప్పుడు వీళ్ళున్న జనరేషన్‌కి స్కూల్లోనే నేర్పిస్తున్నారు. వాట్స్ గుడ్ టచ్, వాట్స్ బ్యాడ్ టచ్, ఎవరు ఎలా ప్రొడక్ట్ చేస్తే మనం ఎలాంటి రియాక్షన్స్ తీసుకోవాలి. ఎవ్రీ ప్రైవేట్ స్కూల్‌లో ఇట్స్ ఏ వెరీ క్లాస్ ఎవ్రీ మంత్ మేబీ ఒక 2, 3 మంత్స్‌కైనా ఒక క్లాస్ కన్ఫర్మ్‌గా ఉంటుంది దాని మీద. అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి మీ స్కూల్ బాలేదు. మీ స్కూల్‌లో పిల్లల బిహేవియర్ బాలేదు. మీ స్కూల్ బాలేదు. మీ స్కూల్‌లో ఈ స్కూల్ పిల్లలు అంటే ఆ 9థ్ క్లాస్ స్టాండర్డ్ చదువుతున్న పిల్లల బిహేవియర్ బాలేదు అని స్కూల్ వాళ్ళ మీద గొడవ అండి. ఇందులో మీరు చెప్పండి. ఇందులో ఎవరిది రైటు? ఎవరిది రాంగు? ఎవరిని జడ్జ్ చేయాలి? తను ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయితో మాట్లాడొద్దు అని చెప్పడాన్ని వాళ్ళని పాయింట్ ఔట్ చేయాలా? వీళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయికి వాళ్ళ మదరు ఇట్లా అయితే చూపించకూడదు. ఇట్లా అని చెప్పకుండా చెప్పలేదు అని వాళ్ళ మదర్‌ని జడ్జ్ చేయాలా? అసలు స్కూల్ టీచర్ చూసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేయకపోవడం వల్ల టీచర్‌ని జడ్జ్ చేయాలా? ఇందులో మిస్టేక్ ఎక్కడుంది? ఇందులో మిస్టేక్ ఎక్కడుంది మీరు చెప్పండి. అట్‌లీస్ట్ ఇందులో మీకేదన్నా మిస్టేకు స్కూల్ తరపునుంది అంటే స్కూల్ అని కామెంట్ చేయండి. పేరెంట్స్ మిస్టేక్ అంటే పేరెంట్స్ అని చేయండి. ఫ్రెండ్స్ మిస్టేక్ అంటే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఇద్దరున్నారు కదా! వాళ్ళది మిస్టేక్ అని చెప్పండి. లేకపోతే అలా చూపించిన అమ్మాయిది మిస్టేక్ అంటే ఆ అమ్మాయికి చెప్పండి. ఆ అమ్మాయిది మిస్టేక్ అని చెప్పండి. నాకు తెలిసిన అంతవరకైతేనండి ఇందులో మిస్టేక్ అనేది ఏం లేదు. మిస్టేక్ అనేదేంటంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అట్‌లీస్ట్ కొంచెమైనా ఆ అమ్మాయిని అవేర్‌నెస్ చేయాల్సిందని నాకనిపించింది. మీరు అడగొచ్చు వాళ్ళ క్లాస్ టీచర్సు ఎవ్రీడే అబ్జర్వ్ చేస్తుంటారు కదా! వాళ్ళకి తెలీదా అని. ఆ అమ్మాయి అన్నిట్లో గుడ్ కాబట్టి ఒక టీచర్ వెళ్ళి అందరం పబ్లిక్ కాకుండా ఒక క్లాస్‌లో ఒక స్టాఫ్ రూమ్‌కి తీసుకువెళ్ళల్లా ఆ అమ్మాయికి నీట్‌గా చెప్పి పంపించింది.
అది కొంచెము పేరెంట్స్, టీచర్స్‌ది మిస్టేక్ అని ఈజీగా టీచర్స్‌ని జడ్జ్ చెయ్యకండి ప్లీజ్. అట్‌లీస్ట్ మీరు కూడా ఇంట్లో నేర్పించండి పిల్లలకి. ఆ! ఇప్పుడు మేము పిల్లలతో టైమ్ స్పెండ్ చేసేది మా పీరియడ్‌లో వచ్చి ఆ 40 మినిట్స్, 50 మినిట్సే. ఒక్కొక్క టీచర్ 40, 50 మినిట్స్ ఉన్న పోర్షన్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో, చెప్తారు టీచర్స్ కూడా చెప్తారు. మేబీ టీచర్స్‌కి టైం ఉండకపోవచ్చు. ఏదన్నా టైం ఉన్న రోజు ఆటోమేటిక్‌గా కిడ్స్‌కి చెప్తానికే కదా టీచర్స్ ఉంది. మేము ట్రై చేస్తున్నాం. మీరు కూడా ఇంట్లో చెప్పండి కిడ్స్‌కి. అది. ఓకేనా? ప్లీజ్ అట్‌లీస్ట్ కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే.